బ్రేకింగ్ న్యూస్. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కి ఇంకా బెదిరింపులు ఆగడం లేదు. బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ ను చంపేస్తాము అంటూ ఇంకా బెదిరిస్తూనే ఉన్నారు. ఇంటికొచ్చి కాల్చి చంపేస్తాం, లేదంటే కారులో పేలుడు పదార్థాలు పెట్టి పేల్చి చంపేస్తామంటూ ఇంకా బెదిరింపులు వస్తూనే ఉన్నాయి. గత ఏడాది సల్మాన్ ఖాన్ ఇంటి ముందు కాల్పుల ఘటన పెద్ద ఎత్తున కలకలం చెలరేగింది. సల్మాన్ ఖాన్కు ఎప్పుడైతే కృష్ణ జింక వేట కేసు ఉందో అప్పటి నుంచే సల్మాన్ ఖాన్కు బెదిరింపులు వస్తూనే ఉన్నాయి. సల్మాన్ ఆ కేసులో బయటకు వచ్చేశాడు. సల్మాన్ ఖాన్ ఒక గుడికి వచ్చి క్షమాపణ చెప్పాలి, లేదంటే అక్కడ ఒక 5 కోట్ల రూపాయలు ఇవ్వాలి సల్మాన్ ఖాన్ అంటూ బెదిరింపులు కూడా వచ్చాయి. లారెన్స్ బిష్నోయ్ నుంచి సల్మాన్ ఖాన్కు తరచూ బెదిరింపులు కూడా వస్తూ ఉన్నాయి. గత ఏడాది సల్మాన్ ఖాన్ ఇంటి ముందు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఇప్పుడు మరోసారి సల్మాన్ ఖాన్కి బెదిరింపు మెసేజ్ వచ్చింది. ఇది ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాట్సాప్కి ఈ మెసేజ్ని పంపించినట్టుగా తెలుస్తుంది. ముంబైలోని ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అఫీషియల్ వాట్సాప్ నెంబర్కు ఈ మెసేజ్లు వెళ్ళాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. గతంలో కూడా చాలాసార్లు ఈ బెదిరింపులు వచ్చాయి, కానీ సల్మాన్ ఖాన్ మాత్రం దేవుడు కృప ఇప్పటి వరకు ఉంటే నా జీవితం అప్పటి వరకు ఉంటుంది అని సల్మాన్ ఖాన్ చెప్తున్నాడు. 1998లో కృష్ణ జింక వేట కేసు సల్మాన్ ఖాన్ మెడకు చుట్టుకుంది. అది బిష్నోయ్ తెగకు ఆరాధ్యం కృష్ణ జింక. ఆ కృష్ణ జింకను చంపిన ఘటనపైనే లారెన్స్ బిష్నోయ్ ఈ సల్మాన్ ఖాన్ పై పగబట్టాడు. సల్మాన్ ఖాన్ని చంపేస్తామంటూ బెదిరింపులకు దిగుతూనే ఉన్నారు. గత ఏడాది సల్మాన్ ఖాన్ ఇంటి ముందు కాల్పులకు తెగబడ్డారు. ఆ తర్వాత సల్మాన్ ఖాన్ ఇంటికి సమీపంలోనే ఒక లెటర్ని కూడా వదిలి వెళ్ళారు. ఇప్పుడు మరోసారి సల్మాన్ ఖాన్ను చంపేస్తాం, ఇంటికొచ్చి చంపేస్తాం, లేదంటే కారులో పేలుడు పదార్థాలు పెట్టైనా సరే సల్మాన్ ఖాన్ను చంపేస్తామంటూ బెదిరింపు వచ్చింది. ఇప్పటికే సల్మాన్ ఖాన్కు సెక్యూరిటీని టైట్ చేశారు, సెక్యూరిటీని పెంచారు. సల్మాన్ ఖాన్ ఎక్కడికి వెళ్ళినా కూడా సెక్యూరిటీ ఉంటుంది. సల్మాన్ ఖాన్ కూడా ఇంతకు ముందులా విరివిగా తిరగటాన్ని కూడా తగ్గించుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే సల్మాన్ ఖాన్ మాత్రం ఈ బెదిరింపులను లైట్ తీసుకుంటూ ఉన్నారు. దేవుడు అన్నిటినీ చూస్తూ ఉన్నాడు, దేవుడు దయ ఎన్నాళ్ళు ఉంటే తన జీవితం అన్నాళ్ళు ఉంటుంది అని సల్మాన్ ఖాన్ చెప్తున్నాడు. సో ఇప్పుడు మళ్ళీ మరోసారి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాట్సాప్ నెంబర్కు ఈ బెదిరింపులు రావటం, గత మర్డర్ అటెంప్ట్స్ను కూడా దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు మరిన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. మా ప్రతినిధి రవిచంద్ర ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. రవిచంద్ర, ఇప్పుడు వచ్చిన ఈ బెదిరింపు ఎక్కడి నుంచి వచ్చింది అనే వివరాలు ఏమన్నా తెలిసాయా? ఈ బెదిరింపుతో ఎటువంటి యాక్షన్ తీసుకోబోతున్నారు పోలీసులు? కొత్త ఏం కాదు, గత కొన్ని సంవత్సరాలుగా ఆయన అనేక రూపాల్లో ఆయన బెదిరింపులు, హత్య చేస్తామంటూ, చంపేస్తామంటూ రకరకాల విధాలుగా ఆయనకు బెదిరింపు కాల్స్ వస్తూనే ఉన్నాయి. అలాగే లెటర్లు ఇస్తున్నారు ప్రభుత్వానికి, అలాగే పోలీసులకు కూడా సల్మాన్ ఖాన్ ని హత్య చేయడానికి కుట్ర పన్నుతున్నారనే విషయంలో అప్పుడప్పుడు కూడా పోలీసులకు సమాచారం అందుతుంది. ఇంటెలిజెన్స్ వాళ్ళు కూడా దాని మీద ఒక కన్నేసి ఉంచారు. అయితే తాజాగా ముంబై ట్రాన్స్పోర్ట్ అఫీషియల్ వాట్సాప్ గ్రూప్ కి ఒక మెసేజ్ రావడం ఇప్పుడు మళ్ళా కలకలం రేపుతోంది. గత కొన్ని సంవత్సరాలుగా సల్మాన్ ఖాన్ కైతే ఈ ప్రమాదం, ఈ థ్రెట్ ఏదైతే ఉందో, హత్య చేస్తాము, చంపేస్తామంటూ ఈ బెదిరింపు కాల్స్ మాఫియా నుంచి వస్తున్నాయా, మరెవరి నుంచి అయినా వస్తున్నాయా, బిష్నోయ్ నుంచి వస్తుందా, రకరకాల విధాలుగా దర్యాప్తు అయితే కొనసాగుతుంది. పోలీసులు అయితే సల్మాన్ ఖాన్ కి మంచి కట్టుదిట్టమైన భద్రత ఇచ్చారు. అలాగే సల్మాన్ ఖాన్ కూడా తన ప్రైవేట్ సెక్యూరిటీని కూడా నియమించుకున్నాడు. ఆయన ఎక్కడికి వెళ్ళినా షూటింగ్ లొకేషన్ లో కూడా ఆయనతో పాటు దాదాపుగా 10 నుంచి 20 మంది భద్రతా సిబ్బంది, ఆయన వ్యక్తిగత సిబ్బంది కావచ్చు, పోలీసుల నుంచి తీసుకున్న వాళ్ళు కావచ్చు, దాదాపుగా 20 మంది వరకు భద్రతా సిబ్బంది అయితే ఉంటున్నారు. ఆయన ఏ ఈవెంట్ కి వచ్చినా కూడా టైట్ సెక్యూరిటీ మధ్య ఆయన బయటకు రావటం అయితే జరుగుతోంది. అయితే సల్మాన్ ఖాన్ ఇలాంటి బెదిరింపులకు మాత్రం ఎప్పుడూ కూడా భయపడలేదని చెప్పుకోవాలి. ఖచ్చితంగా ఆయనకి బెదిరింపు వచ్చిన ప్రతిసారి కూడా ఆయనపై దాన్ని స్పందిస్తూనే ఉన్నారు. నేను ఇలాంటి బెదిరింపులకు భయపడను, ఎంతకాలం నాకు జీవించాలని రాసి ఉంటుందో అంతకాలం జీవిస్తానంటూ ఆయన చాలా ధైర్యంగా ఈ బెదిరింపులను అయితే తిప్పికొడుతూనే ఉన్నాడు. ఈ రోజు వచ్చిన ఈ వాట్సాప్ మెసేజ్ పై ఇంతవరకు కూడా పోలీసులు అధికారికంగా ఎవరి నుంచి వచ్చింది అనేది ప్రకటన అయితే ఇవ్వలేదు. ఒక మెసేజ్ రావడం అయితే జరిగింది, దానిపై దర్యాప్తు అయితే జరుగుతోంది. బహుశా ఈ రోజు సాయంత్రానికో రేపటికో దానిపై పోలీసుల నుంచి ఒక వివరణ వచ్చే అవకాశం ఉంటుంది. రోహిత్, అంటే గత బెదిరింపులు, గతంలో జరిగిన కాల్పుల ఘటన నేపథ్యంలో ఈ మెసేజ్, ఈ బెదిరింపు మెసేజ్ సీరియస్ గానే తీసుకున్నారా? ఖచ్చితంగా ఇలాంటి సెలబ్రిటీల విషయంలో ఎప్పుడు బెదిరింపు కాల్స్ వచ్చినా, మెసేజ్లు వచ్చినా
దాన్ని పోలీస్ వ్యవస్థ, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ సీరియస్ గానే తీసుకుంటుంది. అది ఎక్కడి నుంచి వచ్చింది, ఆకతాయిలు చేసిన పని, నిజంగా ఆయనపై ఎవరన్నా కుట్ర చేస్తూ ఇలాంటి మెసేజ్లు ముందుగానే లీక్ చేస్తున్నారా అనే విషయంలో దర్యాప్తు అయితే జరుగుతోంది. ఎప్పుడు ఇలాంటి మెసేజ్లు వచ్చినా కూడా పోలీస్ వ్యవస్థ, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ దానిపై కూపీలాగి ఎవరు చేశారు, ఎందుకు చేశారు అనే విషయంలో చాలా కీన్ గా అబ్జర్వేషన్ అయితే చేస్తూనే ఉంటుంది రోహిత్. రైట్ రవిచంద్ర, బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కు బెదిరింపులు ఇంకా వస్తూనే ఉన్నాయి. మరోసారి ఇప్పుడు ఒక బెదిరింపు మెసేజ్ వచ్చింది. సల్మాన్ ఖాన్ ఇంట్లోనే కాల్చి చంపేస్తాం లేదా కారులో పేలుడు పదార్థాలు పెట్టి లేపేస్తామంటూ మరోసారి హెచ్చరించారు. ముంబైలోని ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అఫీషియల్ వాట్సాప్ నెంబర్కి మెసేజ్లు ఇప్పుడు వచ్చాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గత ఏడాది సల్మాన్ ఖాన్ ఇంటి ముందు చోటు చేసుకున్న కాల్పుల నేపథ్యంలో సల్మాన్ ఖాన్కు భద్రతను కట్టుదిట్టం చేశారు. 1998లో సల్మాన్ ఖాన్ కృష్ణ జింక వేట ఘటన ఇంకా సల్మాన్ ఖాన్ చుట్టూనే తిరుగుతుంది. సల్మాన్ ఖాన్ ఆ జింకను చంపిన నేపథ్యంలో గుడికి వచ్చి క్షమాపణ చెప్పాలి, లేదంటే డబ్బులు 5 కోట్ల రూపాయలు డబ్బులు ఇవ్వాలి అంటూ కూడా గతంలో డిమాండ్ చేసిన పరిస్థితులు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే లారెన్స్ బిష్నోయ్ నుంచే ఎక్కువగా సల్మాన్కి బెదిరింపులు వస్తున్నాయి. లారెన్స్ బిష్నోయ్ సల్మాన్ని టార్గెట్ చేశాడు. సల్మాన్ ఖాన్ని చంపేస్తామంటూ బెదిరింపులు మెసేజ్లు పంపిస్తూనే ఉన్నాడు. బహిరంగంగా బెదిరింపు మెసేజ్లు పంపిస్తూనే ఉన్నాడు. సో ఇప్పుడు వచ్చిన మెసేజ్ నేపథ్యంలో ఈ మెసేజ్ ఎక్కడి నుంచి వచ్చింది, ఇది నిజంగానే లారెన్స్ బిష్నోయ్ వర్గం నుంచి వచ్చిందా, లేదంటే ఇంకెవరైనా తీవ్రవాదుల నుంచి వచ్చిందా, లేదా ఎవరైనా ఆకతాయిల నుంచి వచ్చిందా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నట్టుగా తెలుస్తోంది.